ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి గురించి 13 అంశాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అందులో మొదటిది ఏంటి అంటే చంద్రబాబు పుట్టి పెరిగిన నారావారిపల్లె ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఓ కుగ్రామం. ప్రాథమిక పాఠశాల కూడా ఇక్కడే ఉంది. దీంతో రానుపోను 16 కిలోమీటర్లు నడిచి చంద్రగిరిలోనే చదువుకున్నారు చంద్రబాబు. రెండవది మధ్యాహ్న భోజనాన్ని అరిటాకులు చుట్టుకొని ఆ పొట్లాన్ని భద్రంగా పుస్తకాల మధ్యలో పెట్టుకొని పొద్దున్నే బడికి బయలుదేరేవారు. వర్షాకాలంలో తరచూ వాగులు పొంగేవి. దీంతో అడ్డదారిన పడి ఏ అర్ధరాత్రికో ఇంటికి చేరుకునేవారు చంద్రబాబు. ఇకపోతే మూడోది తండ్రి ఖర్జూరా నాయుడు మట్టి మనసెరిగిన రైతు. సెలవుల్లో నాన్న వెంట పొలానికి వెళ్ళేవారు చంద్రబాబు. నాగలితో దుక్కి దున్నడం, గడ్డి మోపులు కట్టడం ఆయనకు సరదా. పంట చేతికొచ్చే సమయంలో కాపలాగా అక్కడే పడుకునేవారు చంద్రబాబు. ఇకపోతే నాలుగవది అప్పుడప్పుడు పశువుల్ని మేతకు తోలుకెళ్లేవారు. అడవిలో చెట్లెక్కి రకరకాల పండ్లు కోసేవారు. తేనె పట్టును కొట్టి ఆ తీపిని ఆస్వాదించేవారు చంద్రబాబు. ఇకపోతే ఐదవది 7వ తరగతి 10వ తరగతి పరీక్షలప్పుడు పాస్ అయితే కొండకు వస్తానని మొక్కుకునేవారట చంద్రబాబు. ఆ మొక్కు తీర్చుకోవడానికి స్నేహితులతో కలిసి కాలినడకన 7 కొండలెక్కేవారట. ఇకపోతే ఆరోది ఖర్జూర నాయుడు గ్రామ పెద్దల్లో ఒకరు. నాన్న ప్రభావంతో చంద్రబాబుకు నాయకత్వ లక్షణాలు అబ్బాయి. స్కూల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడేవారు చంద్రబాబు. ఆ చొరవకు ముచ్చటపడే టీచర్ క్లాస్ లీడర్ని చేశారు. ఇకపోతే 7వది తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదివేటప్పుడు విద్యార్థి సంఘ నాయకుడిగా ఎన్నికయ్యారు. క్యాంపస్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేవారు చంద్రబాబు. 8వది నారావారిపల్లెకు సమీపంలోని భీమవరానికి సరైన రోడ్డు ఉండేది కాదు. సొంతూరు ప్రజల భాగస్వామ్యంతో పక్కా రోడ్డు వేయించి భీమవరానికి బస్సు వెళ్లేలా చేశారు. శ్రమదానం కార్యక్రమానికి ఈ సంఘటనే స్ఫూర్తి కావచ్చు. అప్పటికీ చంద్రబాబు డిగ్రీ చదువుతున్నారు. ఇకపోతే 9వది ఎన్ని వ్యాపకాలున్నా చదువును ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు చంద్రబాబు. ఎంఏలో క్లాస్ 2nd వచ్చారు. నారావారిపల్లెలో పీజీ చేసిన రెండో వ్యక్తి ఆయనే. ఇకపోతే 10వది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమాలు బాగా చూసేవారు. స్నేహితులతో కలిసి కబుర్లు చెప్పుకోవడం ఆయనకి బాగా ఇష్టం. సైలెన్సర్ను తీసేసి బండి నడపమంటే సరదా అంటే ఆయనకి అప్పట్లో. వాలీబాల్ ఫుట్బాల్ కూడా బాగా ఆడేవారు. ఇకపోతే 11వది చంద్రగిరిలో వినాయక సంఘం అనే యువజన సంఘాన్ని స్థాపించి గ్రామాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టేవారు. ఇకపోతే 12వది ఆర్థిక శాస్త్రంలో పీజీ చేశాక అదే యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్గా ఉంటూనే రాజకీయాల వైపు అడుగులు వేసేవారు. అక్కడే లెక్చరర్గా అవకాశం వచ్చినా లక్ష్యం విషయంలో స్పష్టత ఉండడంతో ఆ ఆఫర్ను వదులుకున్నారు చంద్రబాబు. ఇకపోతే 13వది చిన్నప్పుడు లెక్చరర్, ఐపీఎస్, వ్యాపారవేత్త మూడింట్లో ఏదో ఒకటి కావాలని కలలు కనేవారట చంద్రబాబు. రాజకీయాల్లోకి వెళ్తే సమాజానికి మంచి చేయవచ్చని యూనివర్సిటీలో చేరాక ఆయనకు అర్థమైంది. క్యాంపస్ విద్యార్థిగానే ప్రజా జీవితంలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఆయన ఎన్ని విజయాలు సాధించారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పాంప్లెట్ పట్టుకొని వీధి వీధిన తిరిగిన చంద్రబాబు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.